ఛానల్ నైబర్లీ ఫిట్ గాయ్. సో చెప్పినట్టే ఈరోజు రిపీట్ కార్బ్ లోడ్ డే. సో అదే పనిలో ఉన్నా. మార్నింగ్ లేచి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నా. బట్ మనం ఎంత ఎగ్జైట్ అయ్యామో మెషిన్ అంత ఫెయిల్ అయింది అనమాట. స్వీట్ పొటాటో ఒక 250 grams పెట్టుకున్నా. బట్ అందులో చివరికి మొత్తం పోయి 100 grams వచ్చింది. పోయింది కూడా మీకు ఇక్కడ వేస్తాను చూడండి. సో ఇంకా దాన్ని వెంటనే ఇంకా మళ్ళీ చేసుకునే ఓపిక లేక సో రైస్ కేక్స్ పెట్టుకున్నా. సో ఇంకా ఈరోజు మార్నింగ్ వర్కౌట్ లేదు, ఈరోజు ఈవినింగ్ వర్కౌటే. మోస్ట్లీ ఇప్పుడు లంచ్ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ వర్కౌట్కి వెళ్తా. సో అప్పుడు కండిషన్ ఎలా ఉంది, పంప్ ఎలా వచ్చింది, కార్బ్స్ లోడ్ చేసాక పంప్ ఎలా వచ్చిందని. అండ్ ప్రోటీన్ కోసం 3 egg whites. ఈరోజు మోస్ట్లీ ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే నా బాడీ వెయిట్ వచ్చి ఇప్పుడు 57 అలా ఉంది కదా. సో 1.2 to 1.5 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ బాడీ వెయిట్కి 0.5 grams ఆఫ్ ఫ్యాట్ అంతే. మిగతాదంతా కార్బ్స్లోనే ఉన్న క్యాలరీస్ అన్నీ 1800 to 1900 క్యాలరీస్. సో ఉన్నాయన్నీ కార్బ్స్కే. అప్రాక్సిమేట్లీ ఒక 299 అదే 300 అంతా వస్తున్నాయి. అప్రాక్సిమేట్లీ 300 క్యాలరీస్ వస్తుంది. సో 300 grams కార్బ్స్ వస్తుంది. సో ఈరోజు అంతా లోడ్ చేసి చూడాలి కండిషన్ అది. ఈవినింగ్ ఎందుకు వర్కౌట్ పెట్టానంటే ఈ 2 పూట్ల కార్బ్స్ లోడ్ చేస్తే కొంచెం పంప్ వస్తుంది కదా. ఈరోజు ఈవినింగ్ షూట్ పెట్టుకుందామని. బికాజ్ రేపు అవ్వదు, రేపు హైదరాబాద్ వెళ్ళిపోతా కాబట్టి. సో ఇప్పుడు ఈ 2 meals కంప్లీట్ చేసుకొని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ జిమ్కి వెళ్ళడం. సో నేను చెప్పడం మర్చిపోయా, ఈరోజు మొత్తం మీద వాటర్ 2 liters ఉంది. సో 500 ml కింద స్ప్లిట్ చేసుకున్నాం. సో ఈ 500 మధ్యాహ్నం వరకు, అలానే మధ్యాహ్నం టు ఈవినింగ్ 500. నేను జిమ్లో కావాలి కాబట్టి 500, నైట్కి 500 ml అన్నట్టు పెట్టుకున్నా. అలా ప్లాన్ చేసుకోకపోతే బేలా అయిపోతాం, అందుకని. చాలా రోజులకి స్వీట్ ఆ షుగర్ అనేది తగులుతుంటే ఇంకేమో మన ఇండియన్ బాడీకి కార్బ్స్ ఇచ్చినంత సాటిస్ఫై మిగతా ప్రోటీన్ కానీ ఫ్యాట్స్ కానీ ఇవ్వదండి. కార్బ్సే. నేనైతే ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తాను, మీ ముందు సిగ్గుపడకుండా. మిగతాది ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది మన సెకండ్ మీల్ అన్నమాట. 250 grams రైస్ అండ్ 4 whole eggs అండ్ ఒక 100 grams దాల్ మిక్సింగ్కి వాటికి. సాల్ట్ ఏమి వేయాల. సాల్ట్ దీని మొత్తం మీద మనం యూస్ చేసింది ఓన్లీ 2 grams. బికాస్ 2 కూడా కాదు, 1.5 grams. బికాస్ మనకున్నది 3 grams సాల్ట్ ఈరోజు. సో అది ఇప్పుడైతే ఆఫ్టర్ నియర్లీ 15-20 days తర్వాత అనుకుంటున్నా రైస్ తింటున్నా. అండ్ 4 whole eggs ఎందుకు వేసుకున్నా అంటే ఈరోజు ప్రోటీన్కి చికెన్ లేదు. బికాజ్ August 15th కదా, నిన్న నాకు గుర్తులేదు. సో నిన్న చికెన్ తీసుకోవాలని మర్చిపోయా. ట్రై చేసా, ఆన్లైన్లో ఏమైనా దొరుకుద్దేమని, దొరకలే. సో ఇంకా ఎగ్స్తో రీప్లేస్ చేసా. సో ప్రోటీన్ తగ్గించా, 90 grams ప్రోటీనే పెట్టా ఈరోజు మొత్తం మీద. మిగతాదంతా కార్బ్సే. సో ఇంత రైస్ ప్లేట్లో చూసి చాలా రోజులు అవుతుంది, చాలా మంత్స్ అవుతుంది. ఇంతకుముందు డైట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 150 grams రైస్ అంతే, అంతకుమించి ఎక్కువ తినేవాడిని కాదు. బట్ 250 grams రైస్ అనేది చాలా ఎక్కువ. సో వెయిట్ ఇప్పుడైతే ఫస్ట్ ముద్ద తింటున్నా విత్ ఎగ్లో స్పైసెస్ యాడ్ చేసుకున్నా. అంటే పెరి పౌడర్ను లైట్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా.
తెలుస్తుందో లేదో కానీ నోట్లో లాలాజలం వస్తుంది అన్నమాట. సరిగ్గా ఉంది. ఇంకా కంప్లీట్ పప్పు అవి వేసుకొని కాంపిటీషన్ తర్వాత తింటే ఉంటుంది వేరే లెవెల్ అది. అన్నమాట. లైట్గా పప్పు వేసుకుందాం. ఏం లేదు, జస్ట్ ఓన్లీ పప్పు. ఇంకా నో మసాలా, నో తాలింపు, నో నథింగ్. ముద్దపప్పులా. దాల్ ఈజ్ ఏ గుడ్ సోర్స్. లైక్ దాల్ కూడా ఫ్యాట్స్ అండ్ కార్బ్స్కి కొంచెం మంచి సోర్స్. ఎక్కువ కూడా కాదు. ఈ కప్పు మొత్తం లైక్ నాకు అన్ని మీల్స్కి అన్నట్టు పెట్టుకున్నా. సో దీనికే నాకు ఈ రేంజ్లో ఉంటే కంప్లీట్ మీల్ అంటే ఇంకే రేంజ్లో ఉంటుందో. సో అది ఇప్పుడైతే ఇది తిని సేపు పడుకుంటా. అన్నం తిన్నాక మంచిగా నిద్ర వస్తుంది. సో మిగతా ఏమైనా ఉంటే మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం. క్లీన్ స్వీప్ ఒక్క మీదకి కూడా అలా లేదు ఆ ఫీలింగ్. సో అదన్నమాట. కడుపు కొంచెం ఫుల్గానే ఉంది. మనది కెపాసిటీ ఎక్కువ, కొంచెం ఫుల్గానే ఉంది. బట్ ఇంకా చాలా మీల్స్ ఉన్నాయి. లైక్ ఒక 200 grams స్వీట్ పొటాటో ఉంది జిమ్కి వెళ్ళే ముందు. వచ్చాక రైస్ కేక్స్ ఉన్నాయి. మళ్ళీ నైట్కి సేమ్ మీల్ ఉంది. సో ఫుడ్కి కొదవే లేదు ఈరోజు. ఎంజాయ్ అయ్యి పండుగో. సో అదనమాట. ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ మీల్ తినేటప్పుడు చూపిస్తా. అంతవరకు ఉంటారు గైస్. బాయ్. గైస్ గుడ్ నైట్. ఆల్మోస్ట్ 10 అయింది. సో నా లాస్ట్ మీల్ చేస్తున్నా. 200 grams రైస్ అండ్ 100 grams చికెన్ అండ్ 1 whole egg. మార్నింగ్ చెప్పాక పప్పు ఉంచుకున్నాను అది. సో ఇదే మన లాస్ట్ మీల్. ఇంకే మీల్ తినేసి ఇప్పుడైతే పనులు ఉన్నాయి. లైక్ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. అంతే, లగేజ్ ఒకటి ప్యాక్ చేసేస్తే అయిపోయినట్టే. లగేజ్ ప్యాక్ చేసి ఇంక పడుకోవడమే. రేపు మార్నింగ్ ఎర్లీగా లేవాలి. 4:30-4 ఆ టైంకి లేసి మీల్స్ అవి ప్రిప్ చేసుకోవాలి. బికాజ్ మనకి అక్కడ ఎవరు వండి పెట్టి వాళ్ళు లేరు కాబట్టి హైదరాబాద్లో. సో రేపటి వరకు అయితే మేనేజబులే. చూద్దాం ఎల్లుండికి ఏమవుతుందని. సో అది. అండ్ వర్కౌట్కి వెళ్ళా. అండ్ ఏంటో లైక్ కాప్స్ లోడ్ చేసిన అంత ఎనర్జీ రాలేదు. బాగా వీక్గానే అనిపించింది. అంత పంప్ వచ్చినట్టు అనిపించలే. మేబీ లైక్ తక్కువే లోడ్ చేసా. ఇది ఇంకా ఈ రోజు తర్వాత రేపు చూడాలి. సో వర్కౌట్ అయితే చేసా, బట్ ఏం వీడియోస్ షూట్ చేయలేదు. వర్కౌట్ చేసి పోజింగ్ ప్రాక్టీస్ చేసి అండ్ వాకింగ్ కూడా ఒక 1.5 hour వాకింగ్ చేశా. సో అదన్నమాట. సో ఎప్పటికైతే ఇది కంప్లీట్ చేసి ఈ మోస్ట్లీ. అండ్ వర్కౌట్ కూడా ఎందుకు షూట్ చేయలేదంటే డైలీ సేమ్ వర్కౌట్ సేమ్ ప్యాటర్న్సే కదా. సో ఎందుకు లాంగ్ అయిపోతుంది వీడియో వాటి వల్ల. సో ఎందుకు అని చెప్పి సో అందుకనే మోస్ట్లీ డైట్ చూపిస్తున్నాను అంతే ఇవి ఇందులో. జస్ట్ లైక్ కార్బ్స్ లోడింగ్ కాబట్టి. సో అదనమాట. ఇప్పుడైతే ఇంక మీల్ తినేసి డే ఎండ్ చేసేస్తా. ఎండ్ చేసి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా డే ఎండ్ చేసేస్తా. రేపు మార్నింగ్ ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ వేసి మీల్స్ ప్రిప్ చేసుకుంటా. సో అంతే గైస్. అండ్ లైక్ 4 days నుంచి వీడియోస్ పెడుతున్నా. పెద్దగా వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. సో కొంచెం వ్యూస్ లైక్ చేయండి గైస్. అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనిపించిన ఎంటర్టైనింగ్గా అనిపించిన లైక్ అంత ఇప్పుడు ఏం అనిపించదు. బికాజ్ నాకు కొత్త కాబట్టి నేనేం కొత్తగా చేయాలి ఏంటి అనేది చూస్తున్నా. బట్ ఫాలో అయితే ఏంటంటే నా ప్రెప్ డీటెయిల్స్ అవన్నీ తెలిస్తే సో రేపటి రోజున మీకు యూస్ఫుల్ అవుతుంది. సో అందుకనే ప్రతిదీ డాక్యుమెంట్ చేసి పెడుతున్నా. సో ఎవరికైనా ఉపయోగపడితే. అండ్ మీలో ఇంకెవరికైనా డౌట్ ఉండి డీటెయిల్గా కావాలంటే కింద కామెంట్ చేయండి. సో దెన్ వీ విల్ డిస్కస్ దే. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. లేదా నా ఇన్స్టా ఐడి ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అక్కడ డైరెక్ట్గా మెసేజ్ చేసినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో అంత డౌట్ ఏం లేదు. అది గైస్ ఉంటా. బాయ్. ఫ్యాన్ వేసుకోవాలి, సౌండ్ వస్తుందని చెప్పి సౌండ్లు పడేస్తున్నాను. సో ఉంటా.